British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ 3 జిల్లాల్లోతో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ఆ వ్యక్తి పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు. పుట్టా మధు గారు ప్రస్తుతం ప్రజానాయకుడు, భరాసా పార్టీలు ఉన్నారు. రావడానికి ప్రధాన మాలాంటి వాళ్ళం మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ ప్రజాస్వామ్యంలో అనేక లొసుకులు ఉండి ఆ లొసుకులలో కరీంనగర్లో ఏ క్రైమ్ జరిగినా మీరే ఉన్నారు అనుకుంటారు. ఏ క్రైమ్ జరిగినా నా మీదనే చూపించి హత్య గురించి అంటే రాజకీయం వైపు రావాలని మీకు ఎవరైనా ప్రోత్సాహం ఉందా? అక్కడ మా మంత్రిలో ఉన్నటువంటి స్థితిగతం చిన్న గొడవ, ఆ గొడవలో వాళ్ళని నేను కొట్టడం, అరే ఎవడో పుట్టమదట పలానోళ్ళని కొట్టి కదా, ఒక కాంట్రాక్ట్ బెదిరించిన, ఒక కలెక్టర్కి వార్నింగ్ ఇచ్చిన ఆధారం లేదు. ఏ కాంట్రాక్టర్ నా మీద ఆరోపణ చేసిండా? ఒక కిడ్నాప్ జరిగినా కూడా ఏ ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు అధికార పార్టీలో వివాదాలు మీ చుట్టూ తిరుగుతున్నాయా, మీరు వాటి చుట్టూ తిరుగుతున్నారా? భయపడాలంటే నా పేరు కావాలి సార్. అందరూ మీలాగా ఉంటే మరి రాజకీయ వ్యవస్థ బాగుంటుంది కదా అని నేను ఇంకోరి గురించి ఆలోచించు. పుట్టా మధు క్రైమ్ చేస్తాడు కానీ బయట పడకుండా ఆధారం లేకుండా చేస్తాడు. ఆధారం లేదు. ఆధారం లేదంటే మీ నోరు పిలిపిస్తుంది, మనిషి కనబడరు అనేది. నువ్వు ఎన్ని రోజులను దాయగలుగుతారు? క్షణాలల్లో బయటకు వస్తుంది. వామన్రావు గారు మర్డర్ కేసులో మీరు లేకపోయినా మీకున్న సమాచారం ప్రకారం ఎవరు అంత దారుణంగా అర్పిస్తుండొచ్చు? వామన్రావు అనే వ్యక్తి ఒక 100 మందికి శత్రువు, 1000 మందికి శత్రువు. ఎవరికి ఆకలి వచ్చిందో, ఎవరికి కన్నీళ్ళు వచ్చినాయో, ఎవరి కడుపు వెల్కమ్ టు ఐడ్రీమ్. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ 3 జిల్లాల్లోతో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ఆ వ్యక్తి పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు. కానీ కొన్ని సంఘటనలో ఆయన కొంచెం కాంట్రవర్షియల్ వెళ్తుంటారు. ఆ కాంట్రవర్షియల్ ఆయన కొనుక్కొని వస్తాయా, లేదు జరుగుతున్న సంఘటనలు ఆయన చుట్టూ తిరుగుతాయనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ఇంతకీ ఆయన పేరు పుట్టా మధు గారు, ప్రస్తుతం ప్రజానాయకుడు, భరాసా పార్టీలు ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఎక్కడో చిన్న వివాదం వస్తుంటుంది. ఆ వివాదం చుట్టూ ఆయన తిరుగుతారా, లేదు ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయా అనే విషయం అడిగే ముందు, గతంలో కరీంనగర్ జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఆ ప్రభావిత ప్రాంతాలు గతంలో ఏ విధంగా ఉండేది, దాని అణచివేతలో కానీ లేదా ఆ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో కానీ తీసుకురావడానికి ఎవరు ఏ ఎస్పీ కాలంలో బాగా జరిగిన విషయాన్ని సార్ నేడు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. పుట్టా మధు గారు అనగానే చాలామంది ఏదో రాజకీయ నాయకులని కాకుండా ఇది పెద్ద విలన్ అని క్యారెక్టర్ చూపిస్తారు. కానీ మీరు చూస్తే చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీరు కనిపిస్తుంటారు. ఇటీవల కాలంలో జరిగిన వామన్రావు గారు దంపతుల హత్య కేసులు మీ పేరు మరొకసారి మారుమోగడం, కానీ కరీంనగర్ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఏ కాంట్రవర్షియల్ జరిగినా సరే ముందు మీ పేరు తెర మీదకి వస్తుంది, తర్వాత అదే కనుమరుగైపోతుంటుంది. కేవలం వామన్రావు గారి విషయాలు మాత్రమే కొంచెం స్టాండర్డ్ అయింది. సార్ ఆ విషయం కాసేపు పక్కన పెడితే, పుట్టా మధు గారు కరీంనగర్ మందిని ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, మందిని హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు కానీ ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం చాలా విపరీతంగా ఉండేది. అంటే మీకు ఎఫెక్ట్ కాకపోయినా చుట్టుపక్కల అంతా ఉండేది. ఎక్కువ వరంగల్ లేదా కరీంనగర్ ఈ 2 ప్రాంతాల్లో నక్సల్స్ కంట్రోల్ చేయడంలో అప్పుడున్న ప్రభుత్వం చేసిన పథకాలు కిందకి తీసుకెళ్లే విషయంలో కానీ ఏ ఆఫీసర్ టైంలో బాగా జరిగింది? పుట్టా మధు గారు రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ వివాదాల చుట్టూ మీ చుట్టూ తిరుగుతున్నాయా, లేదా మీరే ఆ వివాదాల చుట్టూ తిరుగుతారా? ఈ విషయం 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, పుట్టా మధు గారి కుటుంబ నేపథ్యం ఇటువైపు రావడానికి ప్రధాన కారణం? చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మీరు చూడ్డానికి చాలా బాగా కనబడుతున్నారు. మాటలు మీ మీద వచ్చే విషయాలను వింటేనేమో చాలా విచిత్రంగా ఉన్నాయి అనేది చాలా మంచి. ముందే మీ ప్రశ్ననే నన్ను చాలా ఆనందపరిచింది. నేను అనేక టీవీలను అడుగుతున్నా, అనేక మీడియా సంస్థలను అడుగుతున్నా. ప్రతిరోజు
ఏ ఆధారం లేని ప్రశ్నలు వేయడం కన్నా మాలాంటి వాళ్ళం మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యే కాగలగడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య సిస్టంలో ఈ ప్రజాస్వామ్యంలో అనేక లొసుకులు ఉండి ఆ లొసుకులలో అగ్రవర్ణ స్థానాలలో అంటే ఓసీ జనరల్ స్థానాలలో ఒక బీసీగా అట్టడుగునున్నటువంటి వర్గాల నుంచి పైకి రావడమే ఒక అద్భుతమైన విషయాన్ని ఎవ్వరు కూడా బయటికి తీసుకొస్తలేరు. అసలు అది నాలాంటి జరిగే వాడిని. పని కూడా కాదండి. ఎందుకంటే రాజకీయంగా సపోర్ట్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కానీ బీసీ నుండి మీరు ఈ స్థాయికి రావడం అనేది మీ కాళ్ళ మీద మీ సొంత ఇంటిగ్రేట్ మీద వచ్చిన విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకే దాని మీద ఎక్కువ డిబేట్ జరుగుతలేదు. అవసరం లేని వాటి గురించి, ఆధారం లేని వాటి గురించే ప్రతి టీవీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. కరీంనగర్లో ఏ క్రైమ్ జరిగినా మీరే ఉన్నారు అది మీరు చూడండి, ఏ క్రైమ్ జరిగినా నా మీదనే చూపించి ఏ క్రైమ్లో కూడా నన్ను ముద్దాయిగా ఇప్పటి వరకు నిర్ధారించలేకపోవడం. అంటే ఈ రోజు కాదు, ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నా మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ఏ ఆధారం లేదు. ఇవాళ కూడా మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆ హత్య గురించి మీ మీద ఆరోపణలు వచ్చినాయి, అవి నిలబడి ఉన్నాయని. సరే, దాన్ని కూడా గురించి వెళ్లే ముందు ఒకసారి పుట్టా మదర్ కుటుంబ నేపథ్యం, అమ్మగారు మా తల్లి స్థాయికి రావడానికి వెనకున్న బ్యాక్ బోన్ ఎవరండి? మా తల్లి నేను చూడకముందే చనిపోయింది. అయ్యో. మా తండ్రి 18 సంవత్సరాలు నాకు నిండక ముందే ఆయన చనిపోయినారు. నేను, మా అన్నయ్య, మా అక్కయ్యలు, తర్వాత నాకు చాలామంది అన్ని కులాలకు సంబంధించిన మిత్ర బృందం వాళ్ళ సహకారంతో నేను పైకి వచ్చినాం. మాది చాలా మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం. అక్కడి నుంచి మేము పైకి వచ్చినాం. దాని ద్వారా ఇవాళ ఈ స్థాయికి వచ్చినాము. మాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు. ఇవాళ నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచే లీడర్ని. అంటే హై స్కూల్లో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను. 87, 88లో అప్పుడు ఎన్నికలు ఉండేవి కాలేజీలలో, స్కూళ్ళల్లో, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ ఎన్నికలలో గెలుపొందినటువంటి వ్యక్తిని. మా మంత్రిలో ఆ రోజు ఏబీవీపీ అండ్ ఎన్ఎస్యుఐ అంటే నేను వచ్చే వరకు లేవు, అవి ఆర్ఎస్యు కూడా ఉండే. ఆర్ఎస్యు, పీడిఎస్యు, మా మంత్రిలో ఎక్కువ ఆర్ఎస్యు, ఏబీవీపీ, ఈ రెండింటి మధ్యలో ఘర్షణ ఉండే. ఎన్ఎస్ఏ కొంచెం అట్లా కనబడేది. అక్కడ నేను అక్కడ ఏబీవీపీ వాళ్ళు కొంత వాళ్ళ యొక్క హరాస్మెంట్ను చూసి ఆ హరాస్మెంట్ను ఖండించి నేను నాయకునిగా ఎదిగిన. నాకెవ్వరు ముందు నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, స్వతహాగా ఏ పార్టీ లేకుండానే ఫస్ట్గా నేను నాయకునిగా వచ్చి ఆ తర్వాతనే నేను ఎన్ఎస్ఏలో జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇట్లా రకరకాల పార్టీలలో తిరుగుకుంటూ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్గా నేను విధులు మొన్నటి వరకు కూడా పదవిలో ఉంటుంది. అంటే రాజకీయం వైపు రావాలని మీకు ఎవరైనా ప్రోద్బలం ఉందా? అక్కడ మా మంత్రిలో ఉన్నటువంటి స్థితిగతులు, మా మంత్రిని పట్టణంకు అన్ని గ్రామాల వాళ్ళు వచ్చి చదువుకునేవాళ్ళు, అక్కడ కిరాయిలకు ఉండేవాళ్ళు. మంత్రిలో ఒక కులాన్ని డామినేషన్ ఉండేది. ఆ డామినేషన్ ఉన్నటువంటి కులం అందరినీ అవమానపరిచేది, నానా చిత్రహింసలు గురి చేసేది. సో అక్కడ ఒక మంత్రిలో జరిగినటువంటి సంఘటనలో నన్ను అది చాలా బాధ పెట్టింది. ఆ సంఘటన అది ఒక కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఆట మధ్యలో వచ్చినటువంటి ఒక వ్యక్తిని అన్యాయంగా కొట్టడము. అరే ఇట్లా అన్యాయంగా ఆయన అటు పోతుంటే కొట్టడం ఏంటని నా లోపల కొంత ఆ బాధ నన్ను హర్ట్ చేయడము. దాని నుంచి నేను అక్కడ ఒక చిన్న గొడవ, ఆ గొడవలో వాళ్ళని నేను కొట్టడము. అరే వీళ్ళని కొట్టేటోళ్ళు ఎవరురా మంత్రిలా అని ఆ చర్చ జరగడము. అక్కడి నుంచి అరే ఎవడో పుట్టమదట పలానా వాళ్ళని కొట్టిరట అంటే నేను కొన్ని పేర్లు తీసుకుంటలేరు, కొంత షార్ట్ కట్లో చెప్తున్నాను నేను. మరి అది ఏంద్రా వీడు వాళ్ళని ఎట్లా కొట్టిండు వారి నన్ను ఆ రోజులలో మొత్తం ఊరంతా చేరు చూడడానికి. ఎవరురా పుట్టమదు అంటే పుట్రాయిలు ఇంకోటి కాట. మా నాన్న కూడా కొంత డేరింగ్ పర్సనే ఉండే, ఆయన ఆ రోజులలో దారకారే ఉండే. ఆయన కూడా చాలా రెబల్ ఇక కావచ్చు. నాలో రెండూ ఉన్నాయి, తండ్రి ఉన్నాయి, తల్లి ఉన్నాయి, ఎవరికైనా అందరూ ఉంటాయి కావచ్చు, కానీ ఇద్దరి ఉన్నాయి నా దగ్గర. కనుకనే నేను ఈ స్థాయికి వచ్చిన. నాన్నగారి లాగా దార్కారు, మీ అమ్మగారి లాగా మెతకతాను, సేవా కార్యక్రమాలు అనేది మా అమ్మగారి లాగా. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే మంత్రిలో పుట్టమదని ఎప్పుడైనా మనం కన్విన్స్ చేయొచ్చురా, ఎప్పుడైతే మదన్ ఏమన్నాడు, ఆయన దూరం ఉన్నంత మటుకే ఉంటుంది తప్ప ఆ పేరుంది నాకు. రౌడీ అని ఎంతమంది అయితే అంటారో అన్నం పెట్టేవాడని అంతేమంది అంటారు. కాంట్రడిక్షన్ ఉంటుంది నా లైఫ్లో, ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందులో మీకు రెండు కనిపిస్తున్నాయి, కనబడుతున్నాయి లైవ్లో. థ్యాంక్ యూ. సో ఇది మా లైఫ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్గా వచ్చిన. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
మీ కార్యక్రమం ఎలా ఏ విధంగా వెళ్ళింది? మీ జర్నీ ఎలా సాగిందండి ఈ రోజు వరకు? అంటే నా జర్నీలో అనేక ఆటంకాలు వచ్చుంటాయి. ఆటంకాలు వచ్చినాయి, అనేక ఇబ్బందులైనాయి. కానీ నేను అనుకున్నదైతే సాధించిన. నేను ఏ సేవ అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తమ కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, తమ్ముల్లాగా, కొడుకులాగా ఉంటా అని ఏ ఎన్నికల్లో అయితే వాగ్దానం చేసినో అదే విధంగా ఉన్నా. నా భార్యను అక్కడనే ప్రజలలో పెట్టిన, హైదరాబాద్లో నా ఇల్లుంటే ప్రజల కోసమే ఉంచిన, నా కొడుకునో బిడ్డనో అక్కడ ఇంట్లో ఉంచలేదు, వాళ్ళ కోసం అంబులెన్సులు పెట్టిన, సేవా కార్యక్రమాలు చేసిన, అనేకం చేసిన. సో ప్రజలకు అది అర్థం కాలేదు, నన్ను అర్థం చేసుకోలేదు. నా మీద కొంత అయ్యో మావోడైండని బాధపడ్డరా, ఈర్ష్య పెంచుకున్నారో తెలియదు. కానీ నేనైతే ఏదైతే చెప్పినో ఆ విధంగానే నేను భావిస్తున్నా. ఇవాళ కూడా నాకు ఆ పర్సంటేజ్ మార్కులు ఉన్నాయి. ఇంత గాడుపులో కూడా 2018లో 2023లో కాంగ్రెస్ గాడుపు వచ్చింది మొత్తం గోదావరి బెల్ట్ అంతా. కానీ నా ఓట్ పర్సంటేజ్ ఎక్కడ తగ్గలేదు. నాకు 72. రాజకీయాలు రాకముందు కరీంనగర్ జిల్లా అనగానే గతంలో అలాగా చెప్పినట్లుగా నక్సల్స్ మూవ్మెంట్ విపరీతంగా ఉంటుంది. అంటే మీకు ఎఫెక్ట్ లేకపోయినా అసలు అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? అంటే ఇక నక్సల్స్ నిజంగా చెప్పాలంటే మా ప్రాంతంలో ఒక విధంగా రావడం కొంత చైతన్యానికి అది అవసరమైంది, కారకులయ్యారు. కానీ ఇప్పుడు అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు పాపం వాళ్ళ ప్రాణాలు బోడగొట్టుకుంటే తప్ప ఇప్పుడు కదా అప్పట్లో పరిస్థితులు అయితే అప్పట్లో చాలా దయనీయమైన కదా, ప్రభుత్వం కూడా కిందకి దిగింది. చర్చల పేర్ల మీదనో లేకపోతే ఇంతనండి ఇంత కింది వర్గాలకు మేలు జరిగిన ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గరికి పోయే అవకాశమైన వాళ్ళ ద్వారానే కలిగింది. ఇవాళ ఏదో ఒక పథకం వచ్చినా, ఏదో ఒక పరిస్థితి వచ్చినా అది వాళ్ళ పుణ్యాలనే వచ్చింది. సో వాళ్ళ సాక్రిఫికేషన్ బీద వర్గాల ఆకలి తీర్చడానికి కోసం ఉపయోగపడ్డది. మూవ్మెంట్ ఎలాగుండేదండి అప్పట్లో? చాలా ఇబ్బంది. పాపం వాళ్ళు అంటే నక్సల్స్, పోలీసు ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయే వాళ్ళు ప్రజలు ఉండేవాళ్ళు. నక్సల్స్ ఇవాళ వస్తే రేపు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. నక్సల్స్ ఎవరినో 2-3 10 మందిని కొట్టిపోయేటోళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ 2-3 10 మందిని కొట్టిపోయేటోళ్ళు. నువ్వు వానికి పని చేస్తావని వీళ్ళకి పని చేస్తావని వాళ్ళు. ఈ విధంగా నలిగిపోయేది ఊర్లలో. సార్ అప్పట్లో కరీంనగర్ అనగానే నక్సల్స్ అని కాకుండా మన పివి నరసింహరావు గారి పేరు కానీ లేదంటే మన సెంట్రల్ కమిటీ ఉన్న మహానుభావులు అందరు కూడా అక్కడి నుంచి పుట్టారు. అందులో ఎవరితో మీకు బాగా పరిచయం? ఎవరితో పరిచయం లేదు. కానీ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి అండి, కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన. కొయ్యూరు ఎన్కౌంటర్ చాలా మా ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఒకసారి దాని గురించి రివీల్ చేయగలరా? అంటే నాకు పెద్దగా దాంట్లో ఏం లేదు, కానీ కొయ్యూరు ఎన్కౌంటర్ అలజడి సృష్టించింది. ఆ ప్రాంతంలో ఒక ఊపు, అరే పెద్ద క్యాడర్ని ఇక్కడ తీసుకొచ్చి చంపారు లేకపోతే చంపేసారు అనేది ఆ ప్రాంతంలో బాగా చర్చనీయాంశమైంది అప్పుడు. సార్ ఆ ఉద్యమాన్ని పక్కదో పట్టించడం కానీ లేదంటే సరెండర్ ప్రోత్సహించడం కానీ లేదా దాన్ని అణచివేత విషయంలో పోలీస్ ఆఫీసర్లు ఎవరు బాగా పనిచేస్తారు? అణచివేత అంటే అక్కడ దాదాపు మాకు తెలిసి ఉండి ఆయన ఉమేష్ చంద్ర గారు కొంచెం యాక్టివ్గా ఉండేరు. తర్వాత కొంచెం సురేంద్రబాబు గారు, తర్వాత ప్రజల దగ్గరికి పోలీసు వెళ్ళడము, అధికారులు ఆ రోజులలో ఊర్లలోకి వెళ్ళేవాళ్ళు కాదు. అది మా ఊరికి రండి అనే ఒక బృహత్తరకమైన ప్రోగ్రాం తీసుకునేది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా కింది వర్గాల నుంచి వచ్చింది కనుక ఆయన కింది వర్గాలలో చైతన్యం తీసుకురావడం, పోలీస్ మీకోసం ఉంటుంది అని చెప్పడం, పోలీస్ మీకు దూరం కాదని చెప్పడం, అటువంటి కార్యక్రమాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా తీసుకున్నారు. అట్లా తర్వాత చర్చల పేరు మీద రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా చాలా విస్తృతంగా జరిగింది. సిలిండర్లు అవి ఎక్కువైపోయినాయి. సార్ మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత మందిని ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్పండి. ఒక ఇప్పటికీ మీకు మర్చిపోలేంది, బాగా హర్ట్కు గుంటుకు టచ్ అయినది ఒకటి. నేను 1-2 కాదు, దాదాపు ఒక 10 కాలు చేసిన. దాంట్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఎంఎంకే రోడ్ అనేది ఒకటి ఉండేది. అంటే దాదాపు 105 కిలోమీటర్ల రోడ్డు, పివి నరసింహరావు గారు మొదలుపెట్టినటువంటి రోడ్డును దాన్ని నేను పూర్తి చేయగలిగిన. నేను 60 కిలోమీటర్ల రోడ్ వేసి దాని మధ్యలో గలటువంటి దాదాపు 11 వంతెనలు కట్టించిన. సో ఒక వర్షం వస్తే దాదాపు ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల గ్రామాలలో ఉన్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు గారు. పెద్దంపేట అనే బ్రిడ్జు దాటడానికి ప్రతి వర్షకాలం ఒక గర్భిణీ స్త్రీ అయినా ఎవరో ఒక మనిషి అయినా చనిపోయేవాళ్ళు ఆ వాగు దాటుతున్నటువంటి క్రమంలో. అటువంటి పెద్దంపేట గ్రామం బ్రిడ్జిని కట్టించిన, దాని లోపల ఉన్నటువంటి పంకెన, పల్మిల, సర్వాపేట, ముక్కునూరు, నీలంపల్లికి సంబంధించినటువంటి బ్రిడ్జిలు మొత్తం కంప్లీట్ చేసి
65 కిలోమీటర్ల రోడ్డు నేసిన, ఫారెస్ట్ క్లియరెన్స్లు అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన, దాన్ని అద్భుతంగా చేసిన. ఖమ్మంపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టిన, చిరకాల వాంచి ఆ ప్రాంత ప్రజలకు, అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ని కట్టిన. ఓడేడ్ బ్రిడ్జ్ను మంజూరు చేసిన, నేను ఎమ్మెల్యేగా అయిపోయే వరకు అది పూర్తి చేయలేకపోయినాం, అదొకటి ఆగిపోయింది. సో కాలేజీలలో పిల్లలకు బెంచీలు, కుర్చీలు, బ్యాటరీ ట్యాప్స్, చేతులు కడుక్కునేటువంటి బ్యాటరీ ట్యాప్స్ అవి పెట్టించినాం. అంగన్వాడీ స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించినాం. సో ఇటువంటి మంతిని ఆసుపత్రిలో అంబులెన్స్ కావచ్చు, మాదేపూర్ ఆసుపత్రిలో అంబులెన్స్ కావచ్చు. అంటే ఒక మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా ఆ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందించిన. ఇప్పుడు 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా నేను అక్కడ కట్టించి చూపించిన మంత్రి నియోజకవర్గం. అంటే ఈ పథకం మా ప్రాంత ప్రజలకు అందలేదనేది లేకుండా నేను వాటన్నిటిని కూడా ప్రజలకు అందించాను. సో ఇవి నాకు సంతోషాన్ని ఇచ్చినాయి. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది, దాదాపు కంటిన్యూ అవుతుంది. అంటే 10 సంవత్సరాలు నేను ప్రజలు ఎందుకని మీకు బ్రేక్ ఇచ్చారు? సో ప్రజలు కొంచెం నేను స్థానికంగా వాళ్ళ లోపల నుంచి రావడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పనినటువంటి కుట్రలు, ఇవాళ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ చేతికి మట్టంటకుండా చేసేటి అన్నీ చేస్తారు. మాలాంటి వాళ్ళం కింది నుంచి వచ్చే వాళ్ళం కొంత ఎక్కువ అంటే ఈ మాటలు తొరలడం వలన, ఏదైనా కొంచెం రాశిగా మాట్లాడడం వల్ల దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేసి ఈ మీడియా కావచ్చు, సమాజం కావచ్చు, దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు తప్ప మా వెనుక మేము చేసేటువంటి సేవలను ఎక్కువ చూపించకపోవడం వల్ల మీలాంటి టీవీల వాళ్ళు, పేపర్ల వాడు ఏదో ఒక బయట నుంచి వచ్చే దాని మీదనే చర్చ పెట్టడం. అరే నువ్వు మంత్రిలో అన్నం పెట్టినవాట, పెళ్లి చేసినవాట, లేకపోతే అంబులెన్స్ పెట్టినవాట అని ఎవరు నన్ను ఇంటర్వ్యూలో ప్రశ్న అడగారు. ఏమైనా అక్కడ వాళ్ళు తిట్టినవాట, ఇక్కడ ఏదో గిది వచ్చిందట, అటా మీదనే నడుస్తూ ఉన్నది. సో మా అటువంటి ఇది చేసినవు కదా అనేది ఎక్కడ ప్రశ్న వస్తలేదు, అటా మీదనే ప్రశ్నలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆరోపణల మీద దీని మీదనే చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే ఎంత బ్యూటీ అంటే ఆయన ఎక్కడ కూడా అరే అన్నాడు, తొరే అన్నాడు, మొత్తం నీకు ఐస్ గడ్డతో చంపేస్తూ ఉంటాడు. ఇది అర్థం కాదు చాలామందికి. మేమేమో డైరెక్ట్ ఓపెన్గా ఏమే తమాషా. మొన్న ఒకటి గోదావరిఖాన్లో ఒక కూల్చివేత జరుగుతూ ఉన్నది. ఆయన అక్కడికి వచ్చి నిలబడి మున్సిపల్ ఆఫీసర్, కలెక్టర్ ఏందా ఎవరితో మాట్లాడతాం, తాతతో మాట్లాడతామని చెప్పాడు. అరే ఏందా ఈ ఫకర్ మాటలని ఒక ఆయన అనుకుంటా. అరే మరి కలెక్టర్ కూలగొట్టానే ఈయన, ఎందుకు కూలగొడుతున్నావు చెప్పమంటే కలెక్టర్ పంపి చేతి పంపమంటే అదే వస్తావా నువ్వు, దానికి ఒక పద్ధతి ఉంటుందా అని నేను అంటున్నా. కలెక్టర్ కానీ తాతతో మాట్లాడతామని అన్నాం అనుకో, వినే వాళ్ళ చూడవా కలెక్టర్ తాతతో మాట్లాడుతున్నాడు, ఫకర్ చూడవా, అదే మా ఎమ్మెల్యే అంటాడు. అట్లా అస్సలు అన్నాడు ఆయన. సైలెంట్ కోసేస్తూనే ఉంటాడు తప్ప మాటలనుడు ఉండదు. మనమేమో ఒర్రుడు ఉంటుంది, చేసుడు లేదు. అది మీ మాట మురుగుతాను అంతే కావచ్చుగా. నేను సర్టిఫికేట్ ఇచ్చుకొని మీలాంటి వాళ్ళు దీని మీద అడుగుమని నేను అడుగుతున్నా. మా మంచి పని నేనేమంటున్నా, అటాకు రూపం లేదు, అదట ఇదట రూపం ఉందా? సరే మనం కాసేపు అటాలోకి వెళ్దామండి. మీ మీద అటాలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. పుట్టా మధు గారు మధ్యతరగతి కుటుంబం పుట్టి రాజకీయంగా అలా క్రమేపీ ఎదుగుతూ వస్తున్న పుట్టా మధు గారికి 900 కోట్ల అక్రమాసులు ఉన్నాయని ఒక ఆయన అటా అన్నాడు. సరే మీరు అటా మీరు చర్చ చేయాలండి. నేను ఆయన ఎవరైతే ఆ విజయక్రాంతి అనే పేపర్ అప్పుడు రాసిందో, అరే నాయన నాకు ఇవి ఆస్తులు ఉన్నాయి, ఇవి 900 కోట్లు ఉంటే రాజకీయం ఎందుకంటే మీరే పార్టీ పెట్టుకుని హ్యాపీగా నేనే పార్టీ పెట్టచ్చు. నిజంగా చెప్పాలంటే నా 100 కోట్లు ఉన్న పార్టీ పెడతాను. అవును, 900 అవసరం. ఎవరినో వెళ్ళి టికెట్ నా లెవెల్లో నాకు చాలు 100 కోట్లు. మా జిల్లా మందం వల్ల నడిపించచ్చు. సో ఎందుకంటే నేను అన్నారే నా ఆస్తులకు ఇవి నా ఈ కథ అని నేను ఈ సమాజం ముందు పెట్టి, అది ఎవరికి ఎక్కదే. 900 కోట్లని ఒక రోగ్, ఒక ఏమంటారు వాడు ఎక్స్టార్షన్గా పేరు పొంది జైలుకు వచ్చినోడు కోర్టులో కేసేస్తాడు. ఆ కోర్టు దాన్ని రిఫ్యూజ్ చేసి రిజెక్ట్ చేసి వానికి పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది. నువ్వు వేస్ట్ ఒక పనికి మాలిన కేసు వేసినావు, ఎక్కువ ఆ సమయాన్ని వృధా చేసినావు, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఇగో నీకు ఇంత పెనాల్టీ వేస్తాను. అది ఎవరు పట్టించుకోరు. వాడు ఏదో వేసిన దాని మీదనే చర్చ జరుగుతుంది. ఇవాళ కూడా మీరు అదే అడుగుతున్నారు. సార్ అటువంటి వ్యక్తుల మీద పొలిటీషియన్లకి బురదలు జల్లడం సాధారణంగా అందరికీ ఒకటి, బట్ట కాల్చి ముఖం మీద వేస్తారు, నువ్వు తుడుచుకోరంటారు. ఒక వ్యక్తి మీ మీద 900 కోట్లు వేసినప్పుడు, మీది కాదు అని మీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు, ఆ వ్యక్తి మీద డిఫర్మేషన్ షూట్ వేస్తే ఒక వ్యక్తికి పనిష్మెంట్ అయితే ఇంకో మీలాంటి వాళ్ళే ఇప్పుడు ఇదే మీరు అడుగుతారు. ఇంకో మీలాంటి దోస్తు ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. ఏ పోనిరాగాడో తెలివి తక్కువడో చిన్న వాని మీద నువ్వేమే కుడతావు,
నువ్వు ఆడిని పెద్దగా చేసినట్టు అవుతుంది అది ఎవడు పట్టించుకుంటాడా అని అనే ఆ రోజులలో ఓకే అవి వరకు అక్కడికి విడిచిపెడితే అయిపోద్ది కదా, కానీ మీ మీద మచ్చ మీద పోదు కదా. పోగొట్టి ఇప్పుడు మీ తరం కాదు, మీ తరం ఇంకొకటి మా మీద నేను ఇప్పటిదాకా మేము ఏమంటాం, నా మీద పాజిటివ్ మీరు ఒక్కటన్నా అడుగుతలేరు అన్న నేను. అవును. నెగిటివ్ను చూస్తుంది కదా సమాజం, పాజిటివ్ మీద పోతలేదు కదా. మన దేశ దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఓట్లకు వచ్చే వరకు కూడా పాజిటివ్ మీద ఓట్లు జరుగుతలేవు. వాడు అన్ని తిట్టిండంటే ఇన్ని తిట్టిండంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్ల గురించి మాట్లాడతారు కానీ సంవత్సరమే ఏం చేసిండ్రా నాయన అని వాళ్ళని అంటున్నావా? పొద్దున్న లేతే ఆయన తిట్ల పురాణం తప్ప వేరే ఏమైనా ఉంటుందా? అంటే నెగిటివ్ మీదనే ఉంటుంది, పాజిటివ్ మీద ఉండలేదు. అయ్యో ఆయన మళ్ళీ కేసు వేసిండా అనేది చర్చ జరగదు. 900 కోట్లు దీని మీదనే ఉంటుంది. ఆయన ఒక్క ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు మంత్రి కాదు కదా, సీఎం కూడా 900 కోట్లు సంపాదించేస్తుందా ఒకటే ఒక టర్మ్లో? ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవుతుంది? అసలు అది ఒక అర్ధరహితమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా చర్చించుకుంటున్నాం. అంటే సరే 900 కోట్లు పక్కన పెడతామండి, పుట్ట మా దగ్గర ఎంత సంపాదించవచ్చు? ఎంత సంపాదించారు అంటే ఇప్పుడు నేను ప్రజాభిమానం సంపాదించారా, ఆర్థికంగా బలపడ్డారా? లేదు, అంటే ప్రజాభిమానం 100% ఉన్నా ఆర్థికంగా కూడా కొంచెం మంచిగా ఉంటాం కదా. పూర్తిగా ఇంతకుముందు మా తల్లి రైక ముడేసుకునేది, ఇప్పుడు నా భార్య మంచిగా గుండీలు పెట్టుకొని జాకెట్ వేసుకుంటుంది. ఆ మాత్రం చేంజ్ అయితే అయినాం కదా, వస్తాం కదా. ఆ లెవెల్లో అందరిలో మార్పు వస్తుంది. ఎస్ అంతే, గా లెవెల్లోనే మార్పు ఉంది. ఎవడో అన్న 900 ఎవడు అనకున్న 9 లక్షలు ఆ మాత్రం మంచిగా అయినాం మేము. మంచిగా అవడానికి నేను దాదాపు నేను అనుకుంటా 96, 97, 98 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తున్నా. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ పేరు నేను ఇవాళ కాదు. సో అప్పటి నుంచి నా ఇన్కమ్ ఈ సమాజం ముందట ఉన్నది. ఒకటే రోజు 100 కోట్లు వచ్చినాయి, ఒకటే రోజు 100 కోట్లు పోయినాయి ఎక్కడ లేదు చరిత్ర. కరెక్టే. మీరు ఒక మాట అన్నారు, సమాజం అంతా నెగిటివ్గా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, పాజిటివ్గా అవ్వరు అనేది. సమాజాన్ని ఆ విధంగా అలవాటు చేసిందే మనం అంటే మనందరి పాత్ర ఉన్నది. మీదొకరిది కదా, మాది మనందరి కూడా అలవాటు చేస్తే పాజిటివ్గా ప్రజలు కూడా మారే అవకాశం చెయ్యాలి. అది మాలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ ఎక్కువ చేయాలి. మీలాంటి వాళ్ళు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎట్లా తయారు కాగలేవు, ఏంటి నువ్వేం కష్టపడ్డావు అని అడగాలి. ఎంతసేపు వాడేవాడు మాట్లాడింది దాన్ని వీడేవాడు దాన్ని పక్కకు పెట్టాలంటున్నాను నేను. అది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. నేను నాకు తెలిసి ఒక తప్పు కూడా నిర్ధారణ కాలేదు. కాకపోవడానికి కూడా 2 కారణాలు ఉంటాయండి. కాకుండా బయట పడకుండా కూడా చేయొచ్చు, మన చేయికి తడి అంటుకుంటా. అంటే నేను చేయడానికి ఒకటేమో పెద్ద హైపై లెవెల్లో పుట్టినవాడిని కాదు, డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్న కుటుంబం కాదు నాది. నేను ఒకటే పార్టీలో ఉండి లేకపోతే గెలిచిన పార్టీ కల్లా జంపులు కొట్టినోని కాదు. నేను కాంగ్రెస్ వదిలిపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. తెలుసు. ఆ రోజు వదిలిపెట్టిన నేను 2007లో పెట్రోల్ మండుతుంది రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు నేను టీడీపీలకు పోయినా. ఎందుకు? నాకు వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేకు నాకు కాంట్రవర్సీ వచ్చి, ఆయనకు నాకు భేదాభిప్రాయాలు వచ్చి, సో నేను ప్రతిపక్ష పార్టీలకు పోయినా. ఓకేనా, ఆ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లకు వచ్చిన. ఇవాళ కూడా నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా. నేను అది ఎవరు కప్పిపుచ్చుకోగలుగుతారు? ఒకటేమో ఆస్తులు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కదా, ఉండకన్నా ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 1 ఇయర్ అయింది, నేను 11 నెలలు నేను అపోజిషన్లో కదా. మరి 900 కాదు 9 కోట్లుది, లేకపోతే కేసు అనేది అంత పెద్ద డెవలప్మెంట్ కాదు కదండి. 900 కోట్లు వచ్చే ఆదాయం కమిషన్లు ఎక్కడ ఉంటాయి అక్కడ? అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టులను చూసుకున్నారు కదా. సరే, ఆ ప్రాజెక్టులు చూసుకున్న అంత మీకు 1,00,000 కోట్లలో నాకే వచ్చినాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ డబ్బులు మొత్తం నాకే, కట్టు లేదు, నాకు ఇచ్చినది అది కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం అది. కానీ ఎందుకండి కరీంనగర్ జిల్లాలో కానీ వరంగల్ కానీ, అంటే ముఖ్యంగా కరీంనగర్ తీసుకుంటే ఒక కాంట్రాక్ట్ బెదిరించిన, ఒక కలెక్టర్కి వార్నింగ్ ఇచ్చిన ఆధారం లేదు. ఇక్కడ వచ్చిన పుట్ట మధు ఆధారం లేదు. ఏ కాంట్రాక్టర్ నా మీద ఆరోపణ చేసిండా? నేను ఎమ్మెల్యేగా కిడ్నాప్ జరిగినా కూడా ఎమ్మెల్యేగా ఉన్నా 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా, ఒక్క అధికారైనా మా పుట్టమధు మమ్మల్ని ఒక తప్పు విషయంలో మమ్మల్ని పోర్ చేస్తాడని ఎవరైనా ఆడియో వీడియో వినరా మీరు? లేదు. కానీ ఎందుకు మీ పేరు ముందుకు మరి చెప్పండి. కనీసం ఒక అబ్బాయి కేసులో కూడా పుట్టమధు బెదిరిస్తాను చెప్పండి మీరు. వాళ్ళు ఏమన్నా వీడియోలు పెట్టిరా? వాళ్ళు మీ పేరు తీసుకొస్తారు కదా. వాళ్ళు ఏమన్నా వీడియో పెట్టిరా? లేదు. ఎవరైనా ఇగో అన్యాయంగా మమ్మల్ని రూమ్లో నిర్బంధించిండు, లేకపోతే ఆయన మనుషులు నిర్బంధించిండు, ఇగో మా భూములకు వచ్చి ఇక్కడ ఎంటర్ అయినరు, లేదా మా ఇంట్లోకి వచ్చి ఎవరైనా చూపించారా?
అంటే వివాదాల్లో మీ చుట్టూ తిరుగుతున్నాయా, మీరు వాటి చుట్టూ తిరుగుతున్నారా? నా వెనుక వీటిని దింపుతున్నారు, నా వెంబడి అంటే తింపుతున్నారు. మీ చుట్టూ తిరిగి దానికి ఎక్స్పోజ్ ఎక్కువ వస్తుందన్న. ఏదైనా అదృష్టం అంతే కదా మరి, నేను అదే అదృష్టంగా భావిస్తున్నా. సరే, ఒక కమిషన్లో కాంట్రాక్ట్లో ఇసుక దందాలు వచ్చిందంటే ఓకే. ఒక అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే అబ్బాయి కూడా పుట్టమొదటి మనుషులకు మా బెదిరించారు. తమ్ముని కూతురు మీరు అదే గుర్తు చేసింది. అందులో కూడా మీ పేరేనా? మరి అంతేగా, భయపడాలంటే నా పేరు కావాలి. ఇంతకుముందు దయ్యం వస్తుందా లేదన్నట్టు ఇప్పుడు నా పేరు ఆడ. అంటే మీరుండరా లేదా మీ వెనక అనుచరులు చేసే పని కూడా పాతకాలంలో మా కులాల వాళ్ళను రాక్షసులుగా చూపిస్తారట, ఇప్పుడేమో రౌడీలుగా చూపిస్తారు. అలా మా లాంటి వాళ్ళం పైకి వస్తే రౌడీలుగా గుండాలుగానే చూపించారు. రౌడీ అని అంటారు నన్ను, నాకు ఎవరు మంత్రిలో భయపడరు. ఇవాళ ఉన్న మా ఎమ్మెల్యే మంచి సాత్వికుడు, మంచి పప్పన్నం తింటాడు, చదువుకున్న ఆయన అంటే ఉచ్చపోసుకుంటారు. అర్థమైందా? అందరూ వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలు, అధికారులు, అరే ఉచ్చ అన్ని బట్టలనే. కానీ పుట్టమధు రౌడీ, పుట్టమధు రోజు కూడా తిడతాడు, రోజు 10 మంది తిడతారు. మీరు వీడియోలు నన్ను తిట్టి మీరే ఆశ్చర్యపోతారే, రౌడీని అయితే గింత తిడతారా? ఎవడన్నా రౌడీనే తిడతారా? భయపడతారు కదా. అంటే పుట్టమధు డైరెక్ట్ కాకుండా ఆయన అనుచరులు చేస్తున్న అనుచరులు కూడా చేయించండి, మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టించిన నేను. ఎవరైనా చిన్న తప్పు చేస్తే మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించిన, మా పార్టీ వాళ్ళని లోపల. ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఎస్పీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడని చెప్పాలిగా పుట్టమధు మాతోటికి తప్పు చేయమని చెప్పిండని. అక్కడ పనిచేసినట్టు ఏ అధికారి అన్నా అక్కడికి రావడానికి మస్తు భయపడ్డారు. అరే పుట్టమధు ఆట రౌడీ ఆట అనుకొని వచ్చిన వాళ్ళు మేము పొరపాటు విని వచ్చినామని బాధపడుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళే కనబడతారు మీకు. కానీ మీ నోరే వినిపిస్తుంటుంది కావచ్చు. అది నోరు కొంచెం ఎప్పటికప్పుడు అక్కడదక్కడనే ఖండించడము, అక్కడదక్కడనే మాట్లాడడం, మనసులో పెట్టుకోకుండా అప్పటికప్పుడు దాన్ని ఖండిస్తాను అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను ఆపలేను. మీరు ఏదైనా అన్నారనుకో అట్టక్కనే చెప్పేస్తూ ఉంటాను. దాన్ని నాంచడము, ఏదో మళ్ళీ టైం పాస్ చేయడం అది చేయలేను నేను. కానీ రాజకీయాల్లో ఆ ఫెయిర్నెస్ పనికిరాదు కదా. చాలు కదా, ఒకవేళ పనికి వచ్చినా రాకపోయినా చిన్న వయసులో 2 పిల్లల్ని కన్నా, పెళ్ళిళ్ళు చేసిన, ఎమ్మెల్యే అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, మంచిగా ఇల్లు కట్టుకున్నా, హాయిగా ఉన్నా కదా. ఇక ఇన్నికి అబద్ధాలు చెప్పి ఇంకేం సంపాదిస్తాను, ఆల్రెడీ సంపాదించారు. చాలు, ఇల్లుగా ఉన్నది, మంచి కారు ఉన్నది, ఇంకేం కావాలి. పొద్దున్న దాకా ఒక అద్దు లేదు. మా చాలా దగ్గర మిత్రుడు ఉండే, మనం ఇల్లు కట్టుకుంటప్పుడట ఇంకో ఎవరిదో ఇల్లు చూసొచ్చి కట్టుకుందాం అనుకోవద్దట, మన స్తోమత ప్రకారం మనం కట్టుకోవాలి. సో మనకు మనం తృప్తి పడాలి తప్ప ఇంకో ఆయన మినిస్టర్ కావాలంటాడు, ఆయన అన్నా నువ్వు నెక్స్ట్ మినిస్టర్ కావాలంటాడు, ఇక దానికోసం ఉరకాలి, వాడిని ముంచాలి, వీడిని ముంచాలి, అబద్ధాలు ఆ ఒప్పుగా నాకు లేదు. మినిస్టర్ అయితేనా ఎమ్మెల్యే అయితేనా కానా నాకు సంబంధం లేదు. ఇప్పటి విషయం ఇప్పుడే మనం దీని మీద మాట్లాడాలి అంతే. సార్, అందరూ మీలాగా ఉంటే మరి రాజకీయ వ్యవస్థ బాగుంటుంది కదా అని నేను ఇంకోరి గురించి ఆలోచించు. ఎంత సంపాదించినా మనం తినేది మాత్రం రోజు 3 పూట్లే కదా. ఇప్పుడు ఒకటే పూట తింటాను బాయ్ సార్, మీరు ఒక పూట ఆశ్చర్యం పెద్దది. కానీ కొంతమంది 2 అనుకోండి 30 పూట్ల తింటే కదా. అంతే. ఎందుకంటే ఎవరెవరి నేను ఇప్పటికి మా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు, అన్నా నువ్వు మనం ఇంకో 5 కావాలి, అరే అయింది ఎక్కువ నాయన అంటే నువ్వు ఇంకా కావాలన్నాడు, ఇంకా అయితే బోనస్, ఇప్పటికే ఎక్కువ. అసలు నేను మంత్రిలో మా గోదావరికి అని మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుండే 95, 96, 97 కావచ్చు నేను అనుకుంటా. అప్పుడు టీడీపీ పీరియడ్ ఉంది. సోమారావు సత్యనారాయణ గారని మున్సిపల్ చైర్మన్గా నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి. నేను ఎలక్షన్ ఆయనకు ప్రచారం చేస్తున్నా. ఒక మిత్రుడు వచ్చి అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతావన్నా అని అన్నాను. ఈయనకి పిచ్చిలేసింది, ఏంది నన్ను ఎమ్మెల్యే అవుతామంటాడు. అరే ఆగవా నువ్వు, నేను ఎమ్మెల్యే కూడా ఏంది అని నేను అన్నా. లేదన్నా నువ్వు అవుతావన్నా అన్నాడు. అరే జాతకాలు చెప్తాను నిజంగా నేను అది ఇప్పటికి గుర్తుంది. ఆ పిల్లోడు చనిపోయాడు పాపం. అయితే ఆయన అన్నాడు, నవ్వుకున్నా అన్నట్టు నేను. సో అట్లాంటిది నవ్వుకున్నోని నేను ఎమ్మెల్యే అయినా. ఇంత పెద్ద శాసనసభలో కూర్చున్నా. ఈ సినిమాలో డైలాగ్ కొర్రమీలు లాంటి మైకెట్టుకొని మాట్లాడాలని ఉందని డైలాగు. ఆ కొర్రమీలు లాంటి మైక్ పట్టుకొని మాట్లాడాను నేను. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలని నేను ప్రతిరోజు అది సంతోషపడుతుంటా. రేపటి గురించి అసలే ఆలోచించా, ఇవాళనే కోడిలాగానే చేసిన సేవా కార్యక్రమం చెప్పండి. సేవ ఉన్నా లేకపోయినా మీరు చేస్తున్న నిరంతర కార్యక్రమాలు బాయ్ సాబ్ ఇప్పటికి కూడా అంటే కొంత బాధపడి కొంత
ఇబ్బంది పడి ఇవాళ మాత్రం ఒక సేవ చేస్తున్నా. మీరు ఆశ్చర్యపోతారో మీరు ఎక్కడైనా విన్నరో. ఒకటేమో ఈ వైకుంఠ రథాన్ని నడిపిస్తున్నా, చనిపోయిన శవాలను తీసుకెళ్ళడం. చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే దానికన్నా గొప్పగా మా మంతిల్లో ఒకటి చాలా బాధపడ్డ అంశం ఏంటంటే, మా మంతిల్లో మా మిత్రుని వాళ్ళు చాలా ఉన్నతంగా బతికిండ్రు. వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా డౌన్ అయిన తర్వాత వాళ్ళ ఇల్లు మంచిగా లేకపోతే కిరాయికి ఉన్నారు. కిరాయికి ఉంటే ఆ మిత్రుని వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే ఈ చనిపోయిన ఎవరైతే కిరాయిదారులు ఉంటారో చనిపోయినటువంటి శవాన్ని ఆ ఇళ్ళకి రాణిస్తలేరు. నేను కిరాయికి ఉన్నా అనుకో, నన్ను ఆ కిరాయికి ఉన్న నేను చనిపోతే నన్ను అక్కడ రాణిస్తలేరు. రానియకపోతే ఏం చేసినంటే ఆ మిత్రుని వాళ్ళ ఆ శవాన్ని వాళ్ళ పాతింటికి దగ్గర తీసుకుపోయారు. ఆ పాతింటి పాత ఇల్లు, పెంకుటి ఇల్లు అదంతా కూలిపోయింది. ఓన్లీ గోడలే ఉన్నాయి, మీద కప్పంతా కూలిపోయింది. ఆ మధ్యలో ఆడ ఆచారం ప్రకారంగా ఆడ పెట్టి తీసుకుపోవాలిగా, మనం డైరెక్ట్ తీసుకుపోం కదా. ఈ ఆచారం ప్రకారం ఆ ఇంట్లో పెట్టారు. అక్కడ పోయి చూసిన నేను, నా గుండె పగిలిపోయింది. అరే ఇది అన్యాయం. ఇట్లా ఎవరికి కూడా అవమానం ఉండదు. చావును కూడా పెళ్లిలాగా చూడాలని చెప్పినటువంటి ఈ సమాజమే ఇంటికి రాణిస్తలేరు అని ఏం చేసిన నేను, అద్భుతంగా ఒక డబల్ బెడ్రూమ్ ఏసీలు పెట్టి కట్టించిన. ఇవాళ ఎవరు చనిపోయినా, ఎవరైనా కిరాయిదారుడో లేకపోతే ఎవరు దిక్కులేని వాడు చనిపోయినా, ఎవరైనా అన్నో తమ్ముడో చుట్టమో బంధువు వచ్చే వరకు ఆయన సొంతిలాగా ఆ ఇంట్లో పెట్టుకోవాలి. ఆ శవాన్ని ఫ్రీగా బ్రహ్మాండంగా ఆ ఇంట్లో పెట్టుకోవాలి. చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఆ శవాన్ని అక్కడి నుంచి గొప్పగా తీసుకుపోవాలి. మా సొంతింట్లో నుంచే తీసుకుపోయినట్టు ఉండాలి. ఆ 11 రోజులు కూడా అక్కడనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మంచి డబల్ బెడ్రూమ్, అన్ని ఫెసిలిటీస్, ఏసీస్ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లా వాళ్ళ అక్కడ ఆ ఇల్లును వాడుతున్న వాళ్ళు వచ్చి వాళ్ళ 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 మాటలు వింటుంటే అంతకన్నా తృప్తి ఏం లేదు. చాలా ఇవ్వడం వేరు, చావుకి ఇవ్వడం అనేది దీనికి మించింది లేదండి. లేదు, అది ఇప్పుడు నేను గొప్పగా నిర్వహిస్తున్నాను. అది మంచిగా వాడుకుంటున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అరే ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, నా దోస్తు వాళ్ళకు ఇట్లా అవమానం జరిగింది, బాధపడ్డరు. సో అది ఇంకెవ్వరికి ఏ కుటుంబానికి రావద్దు. ఇల్లు లేదనే లోటు కనబడదని ఆ ఇల్లు ఇవాళ ఆ సేవ చేస్తున్నా. ఇది చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా, కానీ నాకు తృప్తినిచ్చే కార్యక్రమం ఇవాళ ఇది అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. అదొకటి ఇదోటి ఏదో చేస్తూనే ఉంటాము. సరే, కరీంనగర్ నుంచి పనిచేసి బయటకు వచ్చిన కొంతమంది ఆఫీసర్లు సాధారణంగా ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ టాపిక్ వచ్చింది ఒకసారి. వాళ్ళు చెప్పేది రెండు నోరే వినిపిస్తుంది కదా మనిషి కనపడ్డు ఒకటి. మరి కొంతమంది అంటారు పుట్టా మధు క్రైమ్ చేస్తాడు కానీ బయట పడకుండా ఆధారం లేకుండా చేస్తాడు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? ఈ రెండు ఏది మీరు ఎవరు అని ఉండరని నేను అనుకుంటున్నా. అన్నారు కాబట్టే చెప్తున్నా. ఆధారం లేదు. మీరు ఎంత సీక్రెట్, ఆధారం లేదంటే మీ నోరు వినిపిస్తుంది మనిషి కనబడరు అనేది అది కూడా వాస్తవం కదా. నోరు వినిపిస్తుంది మనిషి కనబడరు, మీరు మాటే కనిపిస్తుంది, వెనక నేరం కనబడదు. ఊరికి పుట్టామది పేరు మాత్రం నేరమే ఉండదు కదా. అది నేరం అంటే జరగదు ఉండదు అన్నది నేరమే కూడా వాస్తవం నేరమే ఉండదు. ఇంకొకటి చెప్తున్నా, నువ్వు ఎన్ని రోజులను దాయగలుగుతారు? ఒకటి నాలాంటి సామాన్యుడు. మూడోది ఇంత పెద్ద వ్యవస్థ ఇవాళ ఏది ఆగుతుంది, క్షణాలల్లో బయటకు వస్తుంది. ఎప్పుడో పాతకాలంలో దాయలేకపోయినాం, ఇప్పుడు దాయొస్తుందా? ఇప్పుడు కదా, ఎప్పుడు జరిగే పని కాదు కాదు. అది ఇప్పుడైతే నాలుగోసారి తప్పించుకోలేం కదా. ఇక్కడ 3 అంశాలని. ఒకటేమో నేను మామూలు మధ్యతరగతి వ్యక్తిని, రెండోది ఇంత పెద్ద ఏమో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ యుగంలో దాగలుగుతారా మీరు? కష్టం అండి, కష్టం. కానీ మీరు కోర్టు చుట్టూ తిరగడం అనేది మీకు ఇబ్బందిగా ఉంటుంది. మరి కోర్టు కేసులు లేవు నా మీద, కానీ కొంతకాలం అయితే వెళ్ళాలి, కోర్టు కేసులు లేవు, నోటీసులు ఇచ్చుకోవడం. నాకు కోర్టు ఏమున్నా చిన్న ఇప్పుడు ఒక కేసు ఉంది, ఏదో కండు వేసుకొని పోలింగ్ బూత్లకు పోయింది. నాకు ఇదివరకు ఉన్న కేసులు అంటే ఫెర్టిలైజర్ గురించి ధర్నా ఒకటి, పోలీసు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి కాంగ్రెస్ కండు వేయడానికి పోతే అదొక 353. అవును, గవర్నమెంట్ ఎంప్లాయీ విధులు అడ్డుకున్నది, విధులు అడ్డుకున్నది అప్పుడు పాత చట్టం. నా మీద ఓ మర్డర్ కేసు, ఓ రేప్ కేసు, ఓ దేశద్రోహం కేసు, ఇటువంటి ఏం లేవు. పేరే బట్టిగా వాడు తప్ప నీవు క్రైమ్ 1% కూడా లేదు. అంటే పుట్టామదంటే మీరు నాకు చెప్పినట్లుగా దెయ్యం అన్నట్లుగా. దయ్యమా? పిల్లలు అన్నం తినాలంటే భయపెట్టియాలి కదా, అట్లా అంతే తప్ప. సార్ మనం ఒకసారి మరి మీ పేరు ఒక దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ఒక సెన్సేషన్ అయింది, వామన్ రావు గారి దంపతుల హత్య కేసు. అసలు కేసు ఏంటంటే ఆయనకి మీకు వివాదం. ఇప్పుడు మీరు వామన్ రావు విషయంలో కూడా చూడండి, ఆయన ఆడియో 2 రికార్డింగ్లో, ఒకటేమో మంత్రి ఎమ్మెల్యే మీద వచ్చింది, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు,
వాడు డేంజర్ గాడని మంత్రి ఎమ్మెల్యే మీద మాట్లాడిండు, ఒకరు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మీద మాట్లాడిండు. సో ఆయన పోలీస్ ఆఫీసర్లను కోట్లలో నిలబెట్టిండు, కలెక్టర్ని నిలబెట్టిండు, ఆ రోజున మా సేన గారిని నిలబెట్టిండు, అనేక మంది మీద పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు వేసిండు. మా మంత్రి ఎమ్మెల్యే మీద బ్యాడ్గా మాట్లాడిండు, నా మీద ఎక్కడ మాట్లాడలేదు, నా మీద ఏం కేసు వేయలేదు ఆయన. కానీ మీ పేరు ఎందుకు వచ్చింది మరి? అదే కదా నేను అన్నగా, దయ్యాన్ని వాడాలి అంతే. ఇది మా ఎమ్మెల్యే ఆడుతున్నటువంటి ఒక ఆట, ఆ గేమ్లో మీరు అంతే. ఒక్కసారి ఒక బీసీ ఎమ్మెల్యే అయిందండి మీరు అర్థం చేసుకోండి. రెండో అంశము, ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే ఒకసారి అయిండు. నేను ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాను, ఒకసారి గెలిచిన. అంటే 4 సార్లు పోటీ చేసిన నేను ఒక్కరిని. మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. 2009లో నాకు 50,000 ఓట్లు, 2014లో నాకు 80,000 చిల్లరతో నేను గెలిచిన. మళ్ళీ 2023 వచ్చేసరికి 18 వచ్చేసరికి మా ఇద్దరి మధ్యలో 13,000 వ్యత్యాసం. నాకు 70,000 చిల్లర, ఆయనకు 83,000 చిల్లర. ఓకేనా? మళ్ళీ 2023 వచ్చే వరకు ఆయనకు 1,00,000 ఓట్లు, నాకు 72,000 ఓట్లు. మొత్తం మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది. ఓ ఏకైక వ్యక్తిని 4 సార్లు పోటీ చేసిన మంత్రిని మొత్తం చరిత్రలో. రెండోసారి పోటీ చేసింది ఒక రామరెడ్డి గారు టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేసిండు. రెండోసారి పోటీ చేసిన వ్యక్తి లేడు, మూడోసారి అయినా లేనలేదు, నేను ఒక్కనే ఉన్నా. కనుకనే నన్ను ఖతం చేస్తే అయిపోతుంది అనేది ప్లాన్. ఇది ఒక్కరిని ఖతం చేస్తే ఇంకా మాకు ఎదురుండి హైదరాబాద్లో ఉండి గెలవచ్చు. మొన్న 100 కోట్లు పెట్టిండండి, నన్ను 900 కోట్లు సంపాదించినమని చెప్పినటువంటి వ్యక్తి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టిండు. పాపం సార్ మంచోడు, లంచం తీసుకోడు, ఎవరిని అదే అనడు, అధికారులను ఏమనడు. మరి 100 కోట్లు ఎందుకు పెడతాడు? ఆ ఎమ్మెల్యే మీద అంతకన్నా ఏం లాభం ఉంది అక్కడ? 100 కోట్లు పెడతాడు, నా మీద 900 కోట్లు ఉంటే ఒక్కసారికి 900 కోట్లు సంపాదించినోడిని ఫస్ట్ టర్మ్కే, రెండో టర్మ్కి అయితే ఇంకెక్కువ సంపాదిస్తా కదా. అవునా కదా? సింపుల్ లాజిక్. 18 కాకుండా ఇంకో 9 సంపాదిస్తాం కదా. మరి ఎవడన్నా ఓడగొట్టుకుంటాడా? సరే, ఇలా పాపం ఆయన మాత్రం అమాయకుడు ఏం సంపాదిస్తాడు. మరి 10 మందికి ఉద్యోగం పెట్టేయపోతుంది, ఓ ఫ్యాక్టరీ పెట్టేయపోతుంది, ఓ ప్రాజెక్టు కట్టకపోతుంది, ప్రజలకు ఏం చేయకపోతుంది. 100 కోట్లు ఎందుకు పెట్టి గెలవాలి ఆ ఎమ్మెల్యేలు? ఏమున్నది మరి చెప్పండి. పుట్టమంది కాదు, ప్రజలను వాడుకొని 100 కోట్లు బయట సంపాదించుకొని పెట్టుకోవాలి. అక్కడ మాత్రం అయ్యో పాపం అనేటట్టు ఉండాలి. ఇది ఏంది, పులి ఏదో చర్మం కప్పుకొని ఉంటుంది కదా, ఏమంటారు, పులాట ఇక జంగల్ కోదగా రక్తానికి మరిగితే ఇటే వస్తుంది అన్నట్టు. వాళ్ళ ఓట్లు అలవాటైనవి, 100 కోట్లు సంపాదించుకుని అలవాటైంది, దాచుకుని అలవాటైంది. కనుక ఇక్కడ ఎదిగిన వాళ్ళని ఏదో ఒక ఆరోపణ చేసి చంపేయడము, వాళ్ళు అధికారంలో ఉండడం. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్దాం. అంటే వామన్ రావు గారు మర్డర్ కేసులో మీరు లేకపోయినా మీకున్న సమాచారం ప్రకారం ఎవరు అంత దారుణంగా వచ్చేసి ఉండొచ్చు? వామన్ రావు అనే వ్యక్తి ఒక 100 మందికి శత్రువు, 1000 మందికి శత్రువు. అనేక మర్డర్ కేసులలో ఉన్నాడు, రేప్ కేసులలో ఉన్నాడు. అసలు ఆయన హిస్టరీ చూడండి, మీరు ఆయన హిస్టరీ చూడండి. చూసా మరి చంపడం అనేది రేప్. అరే కడుపు కాలిన ఇప్పుడు మొన్న కలెక్టర్ గారిని కొట్టారు లగచర్లలో, అవునా కాదా? కలెక్టర్ని కనీసం తాకిన వాళ్ళు ఉన్నారా? ఆవేదన వచ్చిన వాళ్ళు, ఆవేశం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నిన్న ఆర్డీఓ కారు కాలబెట్టారు, అవునా కాదా? మరి ఆయన ఎవరు ప్రూవ్ చేసిరండి? మొన్న కేటీఆర్ గారిని అంటారు. ఎవరికి ఆకలి వచ్చిందో, ఎవరికి కన్నీళ్ళు వచ్చినాయో, ఎవరి కడుపు కొట్టిండో మనకేం తెలుస్తుంది? కోర్టులు ఉంది. ఇప్పుడు ఎవరి కడుపు మండిందో మనకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక్కరికి శత్రువు అంటేనే పలానా ఆయన అనొచ్చు. ఆయన కన్విక్షన్లు పడ్డాయి. ఆయన రేప్ అండ్ మర్డర్ చేసిండు, రేప్ అండ్ మర్డర్లు చేసిన వ్యక్తి ఆయన. ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోండే అరాచకాలని చేసిండు. ఫస్ట్ ఆయన స్టార్ట్ అయిన క్రిమినల్ బ్యాక్గ్రౌండే మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో నుంచి. కానీ ఎక్కువగా ఎక్కడ డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్లో నేను వేలు పెడతారనుకుంది, వాస్తవం అంటారా? ఇక తెలియదు, ఒక్కరికి కాదు కదా. మీరు పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న అతన్ని, డీసీపీగా ఉన్న అతన్ని, సిపిగా ఉన్న అతన్ని, ఈ ఎమ్మెల్యేను, అంతకుముందు పోలీసు వాళ్ళను, అనేక మందిని ఆయన కన్విక్షన్లు అయినాయి. దానికి ఎవరికి అంటగడతారు చెప్పండి? ఒక్కరితోటి శత్రువు, ఇద్దరితోటి, 10 మందితోటి శత్రువు అంటే ఆ 10 మందిని పెట్టచ్చు. 100 మంది అన్యాయంగా అనేక మందిని హరాస్మెంట్ చేసిండు. పాపం స్కూల్ టీచర్లను, పంచాయత్ సెక్రటరీలను, అడ్వకేట్ జడ్జిలను, హైకోర్టులో ఫైళ్ళని మాయమవుడు, చింపేసుడు, రకరకాల క్రైమ్లలో ఉన్నాడు ఆయన గురించి అసలు టీవీలలో చర్చ పెట్టడమే తప్పు. అంటే ఆయనతో పాటు ఆవిడ బలైంది తెలియదుగా, మనకేం తెలుసు. కానీ చెప్తున్నా నేను,
మీరు ఎవరి గురించి చర్చ చేయాలంటే ఒక్కరికో ఇద్దరికో శత్రువు ఉన్నోని గురించి చర్చ చేయాలి. రైట్. అది మా మంత్రిని ఎమ్మెల్యే వాడుకుంటాడు, ఆయనకు అవసరం అది. ఆయన గురించి మీరు లైవ్లో పెడతారు ఈ విషయాన్ని. నిజంగా చెప్పాలి, అరే ఒక స్వతంత్ర సమరయోధుడు, లేకపోతే ఏదో ఒక సమాజం గురించి కొట్లాడినవానికో, లేకపోతే ఈ రాష్ట్రం గురించి కొట్లాడినవాడు చనిపోతే మనందరం బాధపడాలి. ఎవ్వరికి సంబంధం లేదు. ఆయన అనేక మందిని హరాజ్ చేసి అనేక మందిని హింసించిన వ్యక్తి గురించి మనం చర్చించడం వేస్ట్. సరే, ఆ కేసులో మీకు ప్రమేయం లేకపోయినా మీ పేరు మరోసారి బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అన్ని కేసులతో తప్పుడు ఇది ఒక కేసు అనుకున్నారా? అంతే అంతే. ఇక 4 రోజులు మాట్లాడతారా, వదిలిపెడతారంట? వదిలిపెట్టిన పెట్టకపోయినా నాకు సంబంధం లేదు. అన్నిటి గురించి ఎట్లా దీనికి అంతే అంతే కదా. మన ఇప్పుడు చిన్నదా పెద్దదా ఒక ఆరోపణ అయితే ఆరోపణే కదా. ఇజ్జత్ ఉన్నోనికి ఒక మాట చాలంటారు, ఇజ్జత్ లేనివానికి 100 అయినా ఏం బాధ లేదంటారు. సో నాకు ఇజ్జత్ ఉన్నోని ఏ మాట అయినా నేను ఒకటే రకంగా స్వీకరిస్తున్నాను. పోలీసులు రావడం అంతా కూడా కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది కదండి. పోలీసులు రావడము, ఎంబరేసింగ్, రాజకీయాలు, ఎవరి వాటి కోసం వాడుకోవడాలు అన్నీ ఉంటాయి. సార్, మీరు ఎన్ని చెప్పినా అందులో మీ తప్పు ఉన్నా లేకుండా పక్కన పెడతాం. మీకు ఒక కుటుంబం ఉంది, మీ భార్య, పిల్లలు, మనవలు, బంధువులు ఉంటారు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. తెలియకపోతే ఫీల్ అవుతారు. అంటే మీ గురించి నా గురించి తెలియకపోతే ఫీల్ అవుతారు. నేను చేసే అటువంటి పనులు తెలియకపోతే బాధపడతారు. వాళ్ళకు ఒకటి చెప్పి బయట ఒకటి చేస్తే బాధపడతారు. మేము నా కొడుకు, బిడ్డ, నా భార్య, మేము ప్రతి విషయాన్ని చర్చించుకుంటాము. ఓకే. నేను దుద్దిల్ల శ్రీధర్ తోటి ఫైటింగ్కు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక విషయాలు చెప్పి బయటికి వెళ్ళినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చర్చ చేసుకున్నాం. ఏ విషయమైనా మేము నలుగురం మాట్లాడుకునే ఉంటాం ప్రతి విషయం. అంటే ఫెయిర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంతే కదా, ఉంటే కదా నమ్ముతారు. నమ్మినా లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల మాటలు అంతా మేడం భరిస్తుంటారా? మాటలు మా దగ్గర ఈ టీవీలలోనూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మంత్రులు ఇవ్వండి. ఇది ఈ టీవీలో చూసినప్పుడు సరే, బాధ అనేది మనిషి అన్నప్పుడు బాధ ఉండదా? అరే ఎందుకు అన్యాయంగా మామూలుగా ఇట్లా అనుకుంటారనే బాధ ఎవరికైనా ఉంటుంది కదా. కానీ దానికి రేవంత్ రెడ్డి గారు లాంటి అసలు వాళ్ళు బాధపడాలి. ఆయన కావాలని చేస్తున్నాడు. మాకు కావాలని చేసినవి కాకుండా మా మీద వస్తున్నాయి ఆరోపణలు. కొంతమంది కావాలని చేసిన వాళ్ళ మీద వస్తుంటాయి. సో మా వాళ్ళకి తెలుసు కదా మాది ప్రమేయం ఏం లేదన్న. సరే, ఇంట్లో విషయం పక్కన పెడతాను కాసేపు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారండి? కాంగ్రెస్ పథకాలు, ప్రజాపాలనాన్ని గొప్పగా చెప్పి ప్రజలను వంచిస్తున్నటువంటి విధానం మీద పోరాటం చేస్తాం. దట్టు మా మంత్రి నియోజకవర్గంలో 80% పైబడి ఉన్నటువంటి మా సామాజిక వర్గాల ఆకలి తీర్చడానికి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఓటు అనే ఒక గొప్ప ఆయుధాన్ని సక్రమంగా వాళ్ళు వాడుకుంటలేరు. ఓటు వేసే రోజు ఆలోచించి వేయడానికి కోసం వాళ్ళని చైతన్యపరచడానికి కోసం మా కార్యక్రమాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం మంత్రిలో ఎంతమందికి తెలుసు? ఆ రాజ్యాంగాన్ని ఎంతమందికి పాలకులు తెలిపినరు? రాజ్యాంగంలో ఉన్నటువంటి విశేషం ఏంటి? రాజ్యాంగం అంత గొప్పదా, పనికి మాలిందా? ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిపే కార్యక్రమాన్ని తీసుకుంటాం. కానీ మీరు రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తూనే మీరు చెప్తున్నారు రోడ్లో నేయించారు. కానీ మీకు ఒక గోల్ ఉంటుంది, నా మందిరిలో ఇటువంటి పథకం చేయాలి, ఎప్పటికైనా చేసి తీరాలనేది. అటువంటి గోల్ ఏముందా మీకు? 100% ఉంది. ఏంటో? ప్రజలు ఖచ్చితంగా ఇల్లు లేని వ్యక్తి ఉండొద్దు, ఇల్లు ఉండకుండా ఉండని వ్యక్తి ఉండొద్దు. ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి మంత్రి నియోజకవర్గంలో. ఆ ప్రయత్నం జరగాలని నేనే సొంతంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు స్వయంగా నేను కొంత కలిపి నీకు ఇల్లు అందరికి కట్టిస్తా అని చెప్పిన. హైదరాబాద్ వస్తే చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చదువులు చదువుకోవడానికి వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. గొప్పగా చదువుకొని ఎదగడానికి కోసం వాళ్ళని ప్రోత్సహిస్తాం. మంచి కాంపిటీషన్, ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొనే ఒక నైపుణ్యాన్ని వాళ్ళకు ఇస్తా. నేను వాళ్ళకు పెంచే కార్యక్రమాలను తీసుకుంటా. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇంకా అవమానపడద్దు, ఇంకా నాకు ఇది లేదు అని బాధపడద్దు. ఎవ్వరు చూడు ఎమ్మెల్యే కూడా అంటే మా అన్న అనుకునే విధంగా ఉండాలని, వాళ్ళకి ఇంకా అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని. అంటే రేపు నేను ఎమ్మెల్యే అయ్యి నేను ఏ అవకాశం వచ్చినా వాళ్ళ కోసం వినియోగించే కార్యక్రమాలు ఇంకెక్కువ తీసుకోవాలని. ఇంకా కొంత అవేర్నెస్ ఇప్పటికీ ఎమ్మెల్యే అంటే ఏంది, అసలు ప్రభుత్వం అంటే ఏంటి, అధికారం అంటే ఏంటి అనేది 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కొంచెం చూసినాం కనుక ఇంకా గొప్పగా ఆ స్కీమ్లను కావచ్చు, ఆ అధికారులతో సమన్వయం చేసి ప్రజలకి ఆ సమన్వయం చేసి ఆ పథకాలను వాళ్ళకి అందే
విషయంలో కావచ్చు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళను అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకుంటారు. సార్ మీ నియోజకవర్గంలో చాలామంది ఉద్యోగాలు లేకుండా కొంతమంది కనిపిస్తుంటారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం విషయంలో కానీ లేదు మీ జిల్లాలో ఉన్న సహజ వనరులు వాడుకొని అక్కడే వాళ్ళు డెవలప్ అయ్యి ఒక ఎంటర్ప్రైజర్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ మీరేం చేయగలరా, కృషి చేయగలరా? నేను ఒక ప్లాన్ కూడా చేసిన. ఏది అక్కడ అంటే ఎక్కడో హైదరాబాద్ వచ్చే వాళ్ళు మా బొంబాయి, దగ్గర దుబాయ్ మా దగ్గర సింగరేణి ఉంది, అవును, ఎన్టీపీసీ ఉంది, నీళ్లు ఉన్నాయి, అడవి ఉంది, ఆలయాలు ఉన్నాయి. సో ఇన్ని ఉన్న ప్రాంతం ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. మీరు చూడండి, బొగ్గు ఎందుకంటే ఉంది. వాళ్ళందరూ మళ్ళీ ఎస్, వస్తుంటారు. అక్కడ పుట్టినటువంటి ప్రజాప్రతినిధి ఒక 4 సంవత్సరాల అవకాశం వచ్చింది. అదే దురదృష్టం. అదే అవేర్నెస్ కావాలి వాళ్ళకు. నేను అక్కడ పుట్టినటువంటి మొదటి వ్యక్తిని. ఒక 4 సంవత్సరాల అవకాశం వచ్చింది. అక్కడే ఏలినటువంటి పివి నరసింహరావు అక్కడ పుట్టిన ఆయన కాదు. శ్రీపాదరావు గారు ఆయన అక్కడ పుట్టి పెరిగినా కూడా అక్కడితో సంబంధాలు తెగిపోయినాయి. ఆ తర్వాత ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకు అక్కడ పుట్టడం లేదు, అక్కడ పెరగలేదు, ఆయనకు మిత్రుడు లేదు, చుట్టము లేరు. సో అక్కడితో సంబంధాలు లేవు. రేపు ఖచ్చితంగా ఆ నీళ్లను, ఆ భూమిని, అడవిని, ఆలయాలను వాడుకొని వాళ్ళకి అక్కడనే మంచి అవకాశాలు కల్పించాలి. ఎస్, అక్కడ టూరిజం డెవలప్ చేయాలి. ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఫ్యాక్టరీ అయినా అక్కడికే తీసుకురావాలి, అక్కడ పెట్టాలి, దాని ద్వారా పెంచాలి. ఇవాళ మా ఎమ్మెల్యే ఇండస్ట్రీ ఇవాళ ఉన్నది ఆయన చేతిలో, ఐటీ ఉన్నది. ఏం చేస్తారో చూద్దాం. ఒక సంవత్సరం ఆగినాక అడుగుదాం అనుకుంటున్నాము. డిసెంబర్ తర్వాత ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 1 year గ్యాప్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా. వాళ్ళకు ఒక రోజు కూడా ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళది కొత్త పార్టీ కాదు, వాళ్ళు కొత్తగా రాజకీయాలకు రాలేదు. 100 సంవత్సరాలు దాటినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. వాళ్ళకి ఇంకా టైం ఎందుకు ఇవ్వాలండి? నాటువంటి దానికి టైం ఇవ్వాలి. 5 ఏళ్ళు ఇవ్వాలి. అసలు మా వాళ్ళు 5 రోజుల నుంచి తిట్టుడు మొదలుపెట్టారు నన్ను. 5 సంవత్సరాల తర్వాత అడుగుడు మొదలు పెట్టాలి నన్ను. పాతైనా అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అప్పులు ఉన్నాయి మాకు తెలుసు. ఆ అప్పులను ఎట్లా అధిగమించి ఆ పథకాలు ఇవ్వాలో మాకు తెలుసు. వాళ్ళ స్టేట్మెంట్లు మీరు విన్నారో లేదో. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్, మా మంత్రి ఎమ్మెల్యే స్టేట్మెంట్, మా మంత్రి ఎమ్మెల్యే చదువుకున్న ఆయన 420 హామీలు ఆయనే రాసిండు. ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా పవర్లోకి వచ్చాక దాని లోటుపాటు తెలుస్తాయి. తప్పదు. ఆ ప్రశ్న కొత్త వాళ్ళకి వేయాలి. మీరు వాళ్ళకి వేయొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారం నడిపిన పార్టీ, అధికారంలో ఉండి చూసిన పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాకు అధికారంలోకి వచ్చితే నాటువంటి వాడు అనాలి. నాకు ఎమ్మెల్యే కాకముందు ఇన్ని కథలు తెలియదు అని నేనంటే మీరు నమ్మాలి. కానీ వాళ్ళంటే మీరు ఎట్లా, మీరు వాళ్ళకు కుషనే ఇయ్యద్దండి. వాళ్ళని ఇప్పటికే చింతపరిగలు మోగాలి వాళ్ళ మీద. లేట్ అయింది కదండి, దూబరా ఖర్చు ఎక్కువ ఉందనేది వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు ఎక్కువ చేస్తారు, హెలికాప్టర్లలో రోజు తిరుగుతారు వాళ్ళే. అసలు దుబారా ఖర్చు. ఇప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఎంత గలీజ్గా మాట్లాడండి. వాళ్ళ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మహారాష్ట్ర ఎలక్షన్లు ఇస్తారా అండి? మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అలాగనుకుంటే గవర్నమెంట్ కూడా మహారాష్ట్రలో ఇచ్చింది, తర్వాత పంజాబ్లో మాకేం సంబంధం? అక్కడ ఎలక్షన్ తోటి మా పైసలు నువ్వు అక్కడ అడ్వర్టైజ్మెంట్ నీకు ఎవడిచ్చింది అధికారం? మా పైసలు పెట్టి నువ్వు అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తావా? అవునా కాదా? మరి దుబారా దేన్ని అంటారు? 300 కోట్లు 300 కోట్ల చిన్న డబ్బా అది. దుబారా చేసేటోళ్ళే దుబారా గురించి మీరు వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? తప్పది. దుబారా గురించి అర్హత లేదు వాళ్ళకు టైం ఇచ్చే మీరు అవకాశం లేదు. మీరు టైం ఇవ్వద్దు వాళ్ళ గురించి. నెక్స్ట్ డేనే స్టార్ట్ కావాలి వాళ్ళది. ఎవరు చెప్పమన్నారని? 3 తారీఖు నాడు వస్తున్నా అవ్వా 4000 ఇస్తా, 2000 తీసుకోకు. ఆగు అవ్వ, ఆగు ఉరుకకు. ఎవరన్నారు? నేనన్నా? అంటే ప్రజల్లో జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి రాజకీయ నాయకులు దాన్ని వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి. జ్ఞాపకం వచ్చినప్పుడు 2 చెంపలు వాళ్ళ కొడతారు. మరి ఆ రోజు రాదా? ఇప్పుడు ఒకటే చెంప పలుకుతుంది అనుకుంటున్నారు. పుట్టమొదటిగా రాజకీయం టాపిక్ పక్కన పెడితే ఇకపై జరుగుతున్న క్రైమ్కి కానీ ఇకపై జరుగుతున్న విషయాలకి మరొకసారి పుట్టమొదటి పేరు వస్తే మీరు ఏం చేస్తారండి? ఐ డ్రీమ్ వాళ్ళు మా ఎదుగుదల గురించి ప్రచారం చేయండి. మేము బీదరికం నుంచి వచ్చి ఆరోపణలే మిగిలిపోయినాయి అనేది ప్రచారం చేయండి. మేము ఇంత పైకి ఎంత గొప్పగా వచ్చినాం, ఇట్లా పుట్టమొదలాగా మీరు కూడా పైకి రావచ్చని కొంతమందిని ఎంకరేజ్ చేయండి. మా జీవిత చరిత్ర చెప్పి, మా బ్యాడ్ చరిత్ర గురించి అటా మీద చర్చ చేయకండి. అటా మీద చెప్తే చాలా పుట్టమొదటి గారికి రికార్డ్ మార్క్. ఐ డ్రీమ్కు మంచి రెప్యుటేషన్ ఉంది. దాన్ని మీ ద్వారానే మొదలు పెట్టండి. అరే ఐ డ్రీమ్ వాళ్ళు చెప్పే ఒక సలహా కూడా మీరు పాటించగలరా? 100%. పుట్టమొదటి పేరు వస్తే క్రైమ్ జరిగినది ఏ క్రైమ్లో కానీ అది ఆరోపణలుగా ఉంటే మాత్రం ఆ చేసిన వ్యక్తి మీద కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక లీగల్గా నేను ఇంతకుముందు అన్న ఎందుకు పోనీ అంటే ఎవరో యూట్యూబ్ ఛానల్ ఆమె
ఆమె ఒక కులానికి ఫేవర్ చేయడం కోసం ఆ వామనరావు కేసులో నన్ను డైరెక్ట్గా ముద్దాయిగా చెప్తుంది ఆమె మీద మొన్న లీగల్ నోటీస్ ఇచ్చినాం, ఇక పేర్లు చెప్పము, అదే వదిలేండి. ఆమె మీద కేసు వేస్తాం, డిఫామేషన్ ఖచ్చితంగా వేస్తాము. అంటే ఒకరికి కానీ ఆ పనిష్మెంట్ వేస్తాం. ఆటోమేటిక్ సెట్ అవుతుంది కదా. సెట్ అవుతుందా కాదా కానీ ఇక అది కూడా చేస్తాం. మీరు అన్న 100% కొద్ది రోజులలో మీకు ఆ లెటర్ పంపిస్తా. ఓకే, మొన్న లీగల్ నోటీస్ పంపించినాం, ఈ మధ్యలో డిఫామేషన్ సూట్ వేస్తా, క్రిమినల్ డిఫామేషన్ వేస్తున్నా, వేసి అది మీకు పంపిస్తా, పక్కా చేస్తాం. సార్ ఫైనల్గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పాలనను అర్థం చేసుకొని నెక్స్ట్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓట్ అనే ఒక గొప్ప మన అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ భూమి లేని వాళ్ళకు ఓటు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలని, చదువు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలని, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకే ఓటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరితే ఇవి ఏవి మా వర్గాలకు లేవు. అసలు భూమి లేకున్నా, డబ్బు లేకున్నా, చదువు లేకున్నా ఓటు ఉండాలి, ఓటు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఉండాలని ఆయన కొట్లాడి మనకు ఓటు అవకాశం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. సో అంత గొప్ప అవకాశం. ఓటు మాత్రమే నీ తలరాత మారుస్తుంది, ఓటు మాత్రమే నీకు అన్నం పెడుతుంది, ఓటు మాత్రమే నీకు భవిష్యత్తు చూపిస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధి మాత్రమే ఇవి చేయగలుగుతారు. కనుక ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. ఏ ఎన్నికలు తక్షణమే వస్తే కర్రు గాల్చి వాతలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తే కొద్దన్న గొప్ప ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తారు. దాని మీద ఆలోచన చేయండి, అవగాహనకు రండి, ఎవరో చెప్పిన మాటలు వినకండి, మనకంటూ మనం ఆలోచన చేసుకొని ముందుకు నడవాలని మీ ద్వారా మా మంత్రి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను. ఓటు అది చాలా విలువైనది అని చెప్తున్నారు పుట్టమద గారు. రాజకీయ నాయకులు ఇచ్చిన బిర్యానీకో మందుకో తలంచకుండా మీకున్న ఓటు నిజాయితీగా మీకు నచ్చిన వ్యక్తి వేయండి, దాంతో రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారే అవకాశం ఉందంటున్నారు పుట్టమద గారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యక్తి ఒక స్థాయికి వచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా వచ్చిన ఆయన ఒక వివాదాల చుట్టూ తిరుగుతుంటారు. ఎక్కడ క్రైమ్ జరిగినా ఆయన పేరు ముందొస్తుంది, కానీ ఆ క్రైమ్ అనేది ఆరోపణలుగా మాత్రమే మిగిలిపోతుంటుంది. అటువంటి వ్యక్తి పుట్టమద గారు. మీ జిల్లాలో కూడా ప్రతి వ్యక్తి కూడా రాజకీయంగా ఎదగాలంటే రాజకీయ కుటుంబాలు అవసరం లేదు, తన సొంత కాళ్ళపై నిలబడి చక్కగా రావచ్చు అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ పుట్టమద గారు. ఖచ్చితంగా మీరందరూ కూడా వలసలు వెళ్ళకండి, రాజకీయంగా యువతంతా ముందుకు రండి, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మీ వంతు కృషి చేయండి. ఇది ఈ వారం పుట్టమద గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. కొన్ని నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు.